హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి బెస్ట్ వెడ్డింగ్ ఇన్విటేషన్ ఎడిటింగ్. సో ఈ ఇన్విటేషన్ మనము వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. సో పక్కా అందరు ట్రై చేసేయండి. అండ్ ట్రై చేయడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఈ ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన మెటీరియల్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దాంతోపాటు ఈ ఎడిటింగ్కి సంబంధించిన పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అండ్ ఫోటో రూమ్ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని త్రూ మీరు చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు పక్క ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ చేసుకోవడానికి మనకు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే కావాలి. ప్లేస్టోర్ నుంచి చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేసేసేయండి. క్యాన్సల్ క్లిక్ చేసేస్తే మనకు బేసిక్గా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. జీరో నుంచి మీరు ఎలాంటి వాళ్ళైనా ఈ ఎడిట్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో 4th ఆప్షన్ ఇది ఈ లేయర్ సింబల్ ఉంది కదా, ఈ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. సో ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే మన గ్యాలరీ ఉన్న ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. సో నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక 3 ఇమేజెస్ అయితే ఇస్తాను. ఆ 3 ఇమేజెస్ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ 4th ఇమేజ్ ఏదైతే పిఎన్జీ కనిపిస్తుందో, ఈ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ ఇన్విటేషన్ తయారు చేసిన తర్వాత ఇదే వీడియోలో నేను చెప్తాను. సో లాస్ట్లో చూడండి ఆ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో ఇప్పుడు ఫస్ట్ ఇన్విటేషన్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. సో ఇందులో 3 పార్ట్స్ అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకొని ఏ అని ఉంది కదా కింద 5 ఆప్షన్స్లో సెకండ్ ఆప్షన్ ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది మొత్తం తీసేసేయండి. సో ఇక్కడ నేను బోగాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని టైప్ చేసేస్తున్నాను. సో టైప్ చేసేసిన తర్వాత ఓకే క్లిక్ చేసేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇలా జూమ్ చేసేసుకోండి. సో జూమ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే కలర్. సో కలర్ వచ్చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇంక్ సింబల్ లాగా ఉంది కదా, ఇది తీసుకెళ్ళి వినాయకుడి మీద ఇలా పెట్టేసేయండి. సో వినాయకుడి మీద పెట్టేసిస్తే వినాయకుడికి ఏదైతే కలర్ ఉందో అదే కలర్ ఇక్కడ వచ్చేసిస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది కావాలంటే కొంచెం డార్క్ చేసుకోవచ్చు, కొంచెం డార్క్ చేసుకొని ఓకే క్లిక్ చేసేసేయండి. సో ఆ కలర్ టెక్స్ట్కి అయితే వచ్చేసింది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు సైజ్ వచ్చేసి 90 పెట్టేసేయండి. సో 90 సరిపోతుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇప్పుడు ఏబి అని ఉంది కదా ఫాంట్, ఈ సో ఇందులో ఫాంట్స్ మనకి ఇవే ఉంటాయి రెగ్యులర్గా. సో ఇక్కడ బూగాలో రెగ్యులర్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు ఇది ఇలా పెట్టేసేయండి. ఇది పర్ఫెక్ట్ మిడిల్లో రావాలంటే ఇక్కడ చూడండి రిలేటివ్ పొజిషన్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసేస్తే పర్ఫెక్ట్ మిడిల్లో వస్తుంది. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది మనకు ఫస్ట్ పేజ్ అనమాట. షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ నుంచి నేను అల్ట్రా సెలెక్ట్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తున్నాను. సో గ్యాలరీలోకి మనకు సేవ్ అయిపోయింది. సో ఇది నేను బోగాస్ వెడ్డింగ్ ఇన్విటేషన్ అని ఉంది కదా, అది నేను డెలీట్ చేసేస్తున్నాను. సో డెలీట్ చేసేసి మళ్ళీ కింద 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఇది సెకండ్ పార్ట్ అనమాట. సో ఇందులో మన మెయిన్ పిఎన్జీ కూడా వచ్చేసేస్తుంది. సో ఫస్ట్ మనం పిఎన్జీ తీసేసుకుందాం. సో ఇప్పుడు పిఎన్జీ దీంట్లో యాడ్ చేయాలంటే కింద మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఆప్షన్ చూస్ చేసుకోవద్దు. పైన కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ క్లిక్ చేసేస్తే ఇప్పుడు మనకు మళ్ళీ మన ఇమేజెస్ చూపిస్తుంది. సో ఈ పిఎన్జీ నేను తీసుకుంటున్నాను. ఈ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను వీడియో లాస్ట్లో నేను చెప్తాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసి ఇది మీరు ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని డిక్రీజ్ చేయొద్దు, ఈ ఎండ్ పట్టుకొని డిక్రీజ్ చేసేస్తేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూడండి ఈ ఎండ్ పట్టుకొని ఇలా డిక్రీజ్ చేసేసాను. సో ఇలా డిక్రీజ్ చేసేసి పక్కన క్లిక్ చేసేసాయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నేమ్స్ అయితే ప్లేస్ చేయాలి. సో ఎలా చేయాలో నేను క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు అన్నీ ఇలా రాసి పెట్టేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను అబ్బాయి నేమ్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్లస్ సింబల్ క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. అండ్ ఏ మీద క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నేమ్ మొత్తం తీసేసి ఈ నేమ్ ఇక్కడ పేస్ట్ చేసేసి ఓకే క్లిక్ చేసేసేయండి. సో ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కలర్ ఉంది కదా, ఇందాక మనం ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకున్నామో అది మనకి ఇక్కడ ఫస్ట్లో చూపిస్తుంది. ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఫాంట్ సైజ్ సరిగ్గా చూడండి.
ఇది ఫాంట్ సైజ్ ఇది మనకు 90 ఉండాలి. సేమ్ యాస్టిస్ ఇందాక మనకి ఎంత ఉందో ఎంత పెట్టినామో 90 అలాగే పెట్టేసేయండి. సో 90 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. అండ్ ఏబీ అని ఉంది కదా ఫాంట్. సో ఫాంట్ సరిగ్గా చూడండి, కొంచెం కిందికి వెళ్తే ఇక్కడ మనకు అల్లూరా రెగ్యులర్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది ఎగ్జాక్ట్ ఇలా వినాయకుని కింద పెట్టేసి రిలేటివ్ పొజిషన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటే మిడిల్లోకి వచ్చేసేస్తుంది. సో ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని పెన్సిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని కాపీ చేసేసుకోండి. సో మళ్ళీ సేమ్ టెక్స్ట్ అనేది రిపీట్ అయిపోతుంది. సో ఇది ఇలా కొంచెం కిందికి పెట్టేసి ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు అమ్మాయి నేమ్ అయితే టైప్ చేసేసేయండి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నేను అనుపమ అని టైప్ చేసేస్తున్నా. ఓకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా మీరు రిలేటివ్ పొజిషన్ ఇది పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ సెలెక్ట్ చేసుకొని ఇది మొత్తం తీసేస్తున్నాను. సో అబ్బాయి కింద వాళ్ళ మమ్మీ డాడీ పేరు అయితే వచ్చేసేస్తుంది కదా, సో అది ఇక్కడ మీరు కాపీ చేసేసుకోండి. సో కాపీ చేసేసుకొని అది ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తున్నాను ప్లస్ సింబల్. సో ఇది కూడా నేను నా నేమే తీసుకున్నాను ఎందుకంటే చాలా బాగోదు కాబట్టి. సో ఇప్పుడు దీని సైజ్ ఎంత తీసుకోవాలంటే ఓన్లీ 25 వరకు మాత్రమే తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి సైజు 25, మరీ ఎక్కువ తీసుకోకండి. 25 ఈజ్ మోర్ ఎనఫ్. సో 25 పెట్టేసి ఇది కూడా ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ ఇది కూడా మళ్ళీ కలర్ తీసుకొని ఈ ఆప్షన్ బ్రౌన్ అనే ఆప్షన్ తీసుకోండి. బ్రౌన్ కలర్ ఇందాక మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే కలర్. రైట్ క్లిక్ ఇచ్చేసి ఇది కూడా మళ్ళీ రిలేటివ్ పొజిషన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. మళ్ళీ సేమ్ లేయర్ సింబల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకుంటే ఏంటంటే మనకు మళ్ళీ కలర్ ఇదంతా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇది కూడా ఇక్కడ పెట్టేసి సో దీన్ని కూడా మళ్ళీ మనము ఎడిట్ చేసేసేయాలి. సో నేను ఏంటంటే సన్ ఆఫ్ తీసేసి డాటర్ ఆఫ్ మళ్ళీ సేమ్ పేర్లు అయితే పెట్టేసేస్తున్నాను. సో మీరు ఏదైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు పెట్టేసేసుకోండి. అండ్ ఇది కూడా మళ్ళీ రిలేటివ్ పొజిషన్ మిడిల్లో పెట్టేసేయండి. పర్ఫెక్ట్ మిడిల్లో వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ దీన్నే నేను ఏంటంటే కాపీ చేసేస్తున్నాను. సో కాపీ చేసేసి ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేస్తున్నాను. సో ఇది వెట్స్ అని టైప్ చేసేసేయాలి. సో ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మొత్తం తీసేస్తాయండి. సో ఇలా మొత్తం తీసేసి క్యాపిటల్ లెటర్స్లో WEDS వెట్స్ అని టైప్ చేసి ఇది కూడా రిలేటివ్ పొజిషన్ మిడిల్లో పెట్టేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇది కొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసేస్తే బాగుంటుంది. ఇది మనం 30 తీసుకుంటే బెస్ట్. సో 30 సైజ్ ఈజ్ మోర్ ఎనఫ్. సో ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మళ్ళా ఇందులో నుంచి ఒకటి తీసేసుకోండి. సో సన్ ఆఫ్ కానీ డాటర్ ఆఫ్ కానీ అదే కాపీ లేయర్ చేసేసుకోండి. సో కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం తీసేసి సో పెళ్ళి ఏ టైంకి ఉంది ఎక్కడ ఉంది అదంతా ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా టైప్ చేసి పెట్టేసుకుంటారు కదా, అది కూడా ఇక్కడ మీరు కాపీ చేసేసుకోండి. సో ఇది నేను ఇక్కడ పేస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఫంక్షనల్ నేమ్ అది కూడా మీరు ఇక్కడ టైప్ చేసేసేయచ్చు. సో టైప్ చేసేసిన తర్వాత ఇది చూడండి మీరు మిడిల్లో పెట్టేసేసుకోండి. అలైన్మెంట్ ఉంది కదా, సో అలైన్మెంట్ ఈ మిడిల్ అలైన్మెంట్ తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత దీని సైజ్ కొంచెం పెంచేసేయాలి. సో ఎందుకంటే ఇది మనము కొంచెం పెద్దగా కనిపించాలి కాబట్టి ఇది నేను ఆల్మోస్ట్ 35 వరకు పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇది కూడా రిలేటివ్ పొజిషన్ మిడిల్లో పెట్టేసి ఇంకొంచెం నేను పైకి పెట్టేసేస్తున్నాను. సో చూడండి ఇలా పైకి పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసాను. సో ఒక్కసారి చూసుకోండి పర్ఫెక్ట్గా అన్నీ వచ్చిందో లేదా. పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ నుంచి నేను మళ్ళీ అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తున్నాను. సో ఈ ఇమేజ్ కూడా మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది. సో మళ్ళీ మొత్తం ఇవన్నీ తీసేస్తున్నాను. సో డెలిట్ ఏదన్నా ఒకటి లెటర్స్ ఉంచేసేయండి. సారీ మొత్తం డెలీట్ చేసేసినా పర్లేదు. సో మొత్తం డెలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ కింద లేయర్ సింబల్ క్లిక్ చేసి మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను ఈ థర్డ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్లస్ సింబల్ సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను రిసెప్షన్ కూడా నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. ఒకవేళ మీకు రిసెప్షన్ కనుక లేకపోయినట్టయితే ఇది మొత్తం ఈ థర్డ్ పేజ్ కూడా మీరు పెట్టనవసరం లేదు. సో రిసెప్షన్ ఉంటే ఇది పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ కలర్ సేమ్ యాసిస్ ఇందాక మనం ఏదైతే కలర్ తీసుకున్నామో అదే కలర్ తీసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. అండ్ ఏబీ మీద సెలెక్ట్ చేసుకొని ఫాంట్ వచ్చేసి
అబీజ్ రెగ్యులర్ అని ఫస్ట్ ఉంది కదా, అదే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇది చూడండి, అలైన్మెంట్ మిడిల్ అలైన్మెంట్ తీసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. అండ్ ఈ ఫాంట్ వచ్చేసి మనకు 48 ఉంచేసేద్దాం, ఎందుకంటే మరి పెద్దగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో 48 పెట్టేసి ఇక్కడ పెట్టేసేస్తున్నాను, రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నా. అండ్ ఇది కూడా రిలేటివ్ పొజిషన్, ఇది పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. అండ్ మళ్ళీ ఇది నేను కాపీ తీసుకుంటున్నాను. సో కాపీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎడిట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇది మొత్తం తీసేసి ఇంకొక లైన్ యాడ్ చేసేద్దాం, ఎందుకంటే రిసెప్షన్ ఒక్కటే ఉంటే బాగోదు కాబట్టి. సో విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ నియర్ అండ్ డియర్ అని పెట్టేసి ఈ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా నేను పేస్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈ లవ్ సింబల్స్ కొంచెం కిందికి పెట్టేసి ఇలా పెట్టేసేస్తున్నాను. అండ్ దీని ఫాంట్ కొంచెం చేంజ్ చేసేద్దాం. సో ఏబీ మీద క్లిక్ చేసేస్తే కిందికి వెళ్తే మనకు ఎస్ఎఫ్ కార్టూనిస్ట్ హ్యాండ్ అని ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేస్తున్నాను. అండ్ దీని సైజ్ వచ్చేసి 67 వరకు పెట్టేసేస్తున్నా. 67, 77, 69 పెట్టేసేయండి సరిపోతుంది. సో ఇది కూడా రిలేటివ్ పొజిషన్ మిడిల్లో పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. సో షేర్ సింబల్ క్లిక్ చేసి డిఫాల్ట్ నుంచి నేను అల్ట్రా పెట్టేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఆ పిఎన్జీ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, వెడ్డింగ్ క్యారికేచర్ వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్ అని. సో ఆ వీడియో లింక్ చూసేసి ఇవన్నీ ఫొటోస్ కూడా మీరు చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇందులో మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు దాన్ని పిఎన్జీ ఎలా చేసుకోవాలో సింపుల్గా నేను చూపిస్తాను. సో ఇప్పుడు మీరు ఫోటో రూమ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి, నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా నేను ఇస్తాను. సో ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద సెలెక్ట్ చేసుకొని గ్యాలరీ సెలెక్ట్ చేసుకొని ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ ఇందులో ఇందాక నేను చూపించాను కదా ఫొటోస్, సో అందులో నుంచి నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా రిమూవింగ్ బ్యాక్గ్రౌండ్ అని చూపిస్తుంది. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ వైట్, బ్లాక్, ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ వస్తుంది. సో ట్రాన్స్పరెంట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో ఇప్పుడు షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసేస్తే గ్యాలరీలోకి పిఎన్జీ అయితే చాలా సింపుల్గా సేవ్ అయిపోతుంది. సో మీకు వీడియో అయితే చాలా సింపుల్గా అర్థమయ్యే ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో దట్ నేను కొత్త కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్.